ఏంది చిన్నమ్మా గుమ్మగుమ్మలు వస్తున్నాయి, ఏం చేస్తున్నారు వంటగదిలో? బీఫ్రా ఉప్మా. బీఫ్రా ఉప్మానా? ఎందుకు ఇప్పుడు? ఆకలి వేస్తుంది. స్నాక్స్ కింద. స్నాక్స్ కింద ఉప్మా నాకు నీకు కూడా. నాకు కూడానా? నాకు కూడానా? నా కోసమేనా? నీ కోసమే. అమ్మయ్యా, అమ్మ ఇప్పుడు చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏ టిఫిన్ పెట్టిద్దో అనుకుంటున్నాను. బియ్యపురం ఉప్మా చేస్తున్నావా? అల్లుకు తెస్తున్నావా? వెయ్యి బాగుంది టేస్ట్. మొన్నేమో అపర్ణ ఉప్మా తిన్నాము, ఇవాళేమో మా చిన్నమ్మ ఉప్మా. అదిగోండి వస్తుంది ఉప్మా, మా చిన్నమ్మ నాకు తీసుకొస్తుంది. ఇదిగోండి బియ్యపురం ఉప్మా. ఏం చిన్న మా చిటికలో చేసావు? అయిపోయింది. అబ్బా కలర్ఫుల్, కలరే చూస్తుంటే తెల్లగా ఉందండి. ఇక్కడ ఏదో షాడో పడుతుంది. ఏం చేస్తున్నావు? ఈ ఉప్మా తింటున్నా. ఎట్లా ఉంది? నువ్వు ప్రేమతో చేసావు బాబు. ఇదిగోండి టీ కూడా. టీ టిఫిన్ ఉప్మా చేసి టీ పెట్టి తెచ్చింది మా చిన్నమ్మ. మేము తింటూ తాగుతామని తెలిసి, ఇదిగో మీరు ఇంట్లో తింటూ తాగుతారు కదా, మొన్న ఉన్నప్పుడు చూశానని ఉప్మా పెట్టి టీ గ్లాస్లో పోసి తీసుకొని వచ్చింది. మీకు కూడా మీ చిన్నమ్మలు కానీ మీ పెద్దమ్మలు కానీ ఎవరైనా ఇలా చేశారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చిన్నప్పటి నుంచి మా చిన్నమ్మ నన్ను ఎత్తుకొని ముద్దలు చేసి అన్నం లడ్డు ఉండలన్నీ చేసేదండి. లడ్డు ఉండాలంటే పొడిమన్నం కలిపి బాగా ఉండలు చేసి లడ్డు అని ఎత్తుకొని, అప్పుడు చిన్నమ్మ పెళ్ళైన కొత్తలో నేను చిన్న పిల్లగా సంకనేసుకొని లడ్లు అని పెట్టేదాన్ని. ఆ రోజు గుర్తొస్తే మళ్ళీ అట్లా చిన్నగా అయిపోతే బాగుంది అనిపిస్తుంది. చిన్నగా అంటే వెనక్కి టైం మిషన్ ఉంటే వెనక్కి వెళ్ళి ఆ లడ్లు తిని రావాలని ఉందండి. అంటే ఎప్పుడైనా పెట్టింది కానీ చిన్నమ్మ ఇప్పుడు కూడా పెడతావా? సంకన వేసుకుంటారా? ఇంకా మళ్ళీ ఉప్మా చేయడానికి ఓపుకుండదు. ఈసారి నన్ను ఎత్తుకుంటే నిన్నేం ఎత్తుకుంటాను, ఓపిక అయిపోయింది. అప్పుడంటే చిన్నపిల్ల సంకన వేసుకున్నాం. ఇప్పుడు అట్లానే మా అమ్మాయికి కూడా నూగు ముద్దలు ఇంత చిన్నవి చేస్తానండి. మా చిన్నమ్మ చేసినవి అయితే మా అమ్మాయికి నచ్చుతున్నాయి. బాగుందండి ఉప్మా. బియ్యపురం ఉప్మా అందరికీ తెలిసే ఉంటుంది. వీలైతే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను. బియ్యపురం ఉప్మా ఎలా చేయాలి మన ఛానల్ చూపించాము, ఒకసారి చూసుకొని చేసుకోండి. బియ్యపురం ఉప్మా కావాలి అంటే మీరు కూడా మీ చిన్నమ్మ చార్జ్ చేయించుకోండి నేను, అప్పుడు బాగుంది టేస్ట్. చిన్నమ్మ చేస్తే టేస్ట్ ఉంటుంది. చిన్నమ్మ చేస్తే కూతుళ్ళకి ఈ ఉప్మా ఇలా తింటూ ఇలా ఉప్మా తిన్నాం కదా, మధ్యలో టీ తాగాలి, అప్పుడు చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా తింటూ తాగుతారా? ఎవరికైనా అలవాటు ఉందా? సరే కానీ సడన్గా ఏంటి మీ చిన్న ఇల్లు మారింది, మీ అమ్మగారి ఇంట్లో కాకుండా వేరే ఇంట్లో ఉన్నాం అనుకుంటున్నారా? మా బాబాయ్ ఇంటికి వచ్చానండి. మా చిన్నమ్మ నీరసంగా కనబడుతున్నావు, ఏదైనా చేసి పెడతాను, నీకేం తినాలని చెప్పు అంటే, ఇప్పుడు ఏం చేస్తావులే చిన్నమ్మ అంటే, బియ్యపురం ఉప్మా చేసేదా నీకు ఇష్టం కదా, వద్దులే చిన్నమ్మ పర్వాలేదులే మా మాటానికి వద్దులే అన్నాను. ఏం కాదులే చేస్తానులే అని మొదలుపెట్టి, అమ్మయ్య మా చిన్నమ్మ నా మనసులో మాట కనిపెట్టింది, ఉప్మా అడిగితే ఏం బాగుండిద్దా అని అనుకుంటున్నాను. ఆమె అడిగింది, సరే చిన్నమ్మ పళ్ళలో కానీ టీ కూడా పెట్టు అన్నాను. నువ్వు అడగాల టీ తాగుతారుగా మీరు అప్పుడప్పుడు, పెడుతున్నాను, తలకాయ నొప్పి పడినావు కదా ఈ మధ్య, కాస్త టీ తాగు తగ్గిద్ది అని యాలక్కాయ వేసి టీ పెట్టి. అసలైతే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను కదా, జ్వరం వచ్చింది, 4 రోజులు రెస్ట్ తీసుకున్నాను. పొద్దున్న మా నాన్న టీ కూడా తెచ్చాడు. మా అమ్మ నేను టీ పెట్టించుకుందామంటే ఆవిడే జ్వరం వచ్చి నీరసం వచ్చి పాపం ఉసురుమని ఏదో నా ముందు బయటపడకుండా అలా హుషారుగా తిరుగుతుంది. ఆమెనేం టీ పెట్టమని అడుగుతాం, పోనీ నేను వెళ్ళి పెట్టుకుందామంటే మనకు లేదు అంత ఓపిక. అంత ఓపికంటే పుట్టిళ్ళకి ఎందుకు వస్తామండి, అక్కడే ఉండి చేస్తాం. కానీ పుట్టిళ్ళకి ఎప్పుడు వస్తామంటే రెస్ట్ తీసుకోవడానికి వస్తాం. మీరు కూడా అంతేనా? మీరే పుట్టిళ్ళకి ఎప్పుడు వస్తారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదండి నా ఉప్మా గోల, నా టీ గోల. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ కొట్టడం
మర్చిపోమాకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ. బాయ్ చెప్పు చిన్నమ్మ. బాయ్.